యుద్ధం తన యుద్ధ నీతి ఏ రకంగా మార్చింది అనేది మనం నేర్చుకోవాలా అని చెప్తున్నా. ఆ రకంగా మన భారత్ రెడీ ఉందా అనేది నా ప్రశ్న, నా అప్రహెన్షన్, తప్ప ఇంకేం లేదు. కోర్స్ మోదీ ఉన్న తర్వాత ఇంత పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ డేటా నాకే తెలుసానంటే ఆబ్వియస్గా మన రక్షక బలగాలు ఇంకా ఖతర్నాక్ ఉంటారు. సో డైరెక్ట్గా పోయి చూస్తే ఇవాళ ఒక డిస్రప్టివ్ థర్మల్ సిగ్నేచర్స్ అంటే బాడీ అబ్జర్వ్ చేసుకునే డ్రెస్సెస్ తయారు చేస్తుంది ఇలా యుక్రెయిన్. అది కంప్లీట్గా ఏవైతే ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ ఉంటుందో ఆ ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ కంప్లీట్గా నీ బాడీ హీట్ని అబ్జర్వ్ చేసుకొని నిన్ను కంప్లీట్గా క్యామోఫ్లాజ్ చేసేస్తుంది, అని అంటే నేను కనబడకుండా చేసేస్తుంది, అదృశ్యం చేసేస్తుంది. ఏ థర్మల్ కెమెరాకు కూడా నువ్వు కనబడవు. అంటే ఆర్ట్ ఆఫ్ వానిషింగ్. ఇప్పుడు ఒక కొత్త వార్ ఎట్లా మొదలైందని అంటే నువ్వు ఎట్లా అదృశ్యం అయిపోతావు. వెనకటికి మనం చైనా కూడా చూసింది, ఇట్లాంటిది తయారు చేసింది, ఇట్లా పెట్టుకోగానే కనిపిస్తలేదు, మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. సో ద ఆర్ట్ ఆఫ్ వానిషింగ్ మీకు చూస్తే ఇప్పుడు ఇవాళ అర్థమవుతుంది.